సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం కౌంట్ డౌన్ కార్యక్రమం జరుగుతోంది. 24 గంటల పాటు ఈ కౌంట్ డౌన్ నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. విదేశాలకు పోయినప్పుడు అక్కడ కూడా ఈ యోగా అనేది భారతదేశంలో ఎంత ప్రఖ్యాతి చెందిందో అక్కడ కూడా ప్రజలందరూ కూడా యోగాలో పాల్గొనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. ఇది ఆరోగ్యమే కాదు, అది మానసిక ఒక ఆరోగ్యానికి, సమాజానికి కూడా ఇంతకుముందు చెప్పినటువంటి లక్ష్మణ్ గారు సామాజిక సంతులన కోసం కూడా యోగా మనం అవసరం ఉంది. ఒక వ్యక్తిగత నిర్మాణంలో, మన పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఒక యాంటీ డిప్రెషన్గా ఈ యొక్క యోగా మనకు పనిచేస్తుందని చెప్పేసి కూడా విద్యార్థులందరూ కూడా ఇళ్లలో ఒక యోగాభ్యాసం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారికి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ యోగా అందరం చేస్తే స్వస్థ భారత్ అనేటటువంటి ఒక ఏదైతే కళను మనం ఉంటున్నామో, స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, ఖేలో భారత్ అనేటటువంటి అనేక ఈరోజు కార్యక్రమాలతో నరేంద్ర మోదీ గారు మన ముందు వచ్చారు. కాబట్టి అవన్నీ దాన్ని ముందు తీసుకుపోతూ ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాను యోగాలో పాల్గొనేటటువంటి ఒక సంఖ్య పెరుగుతూ ఉన్నది. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉండాలి. ప్రతి ఇళ్లలో పిల్లలు యోగా చేసుకుంటే తప్పకుండా పూర్తి నమ్మకం ఉన్నది రాబోయే రోజుల్లో ఏవైతే డిప్రెషన్స్తో పిల్లలు చాలామంది ఈరోజు వాళ్ళు బాధపడుతూ ఉన్నారో వాటన్నిటిగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో కూడా యాంటీ ఏజింగ్ కింద కూడా యోగా పనికొస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి కిషన్ రెడ్డి గారు ఇంత ఈ పెద్ద కార్యక్రమాన్ని మీ అందరూ నిర్వహించుకున్నారు. మరి రేపు కూడా ఇందిరా పార్క్లో యోగా దినాన్ని అందరం జరుపుకుంటున్నాము. మీరు తప్పకుండా అక్కడ పాల్గొనాల్సిందిగా మీ అందరిని కోరుతూ, మరి అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనందరినీ హ్యాపీగా ఉంచుతూ నవ్విస్తూ తన సినిమాలతో ఎంతో జోష్ని నింపుతూ ఉదయాన్నే ఖచ్చితంగా ప్రతిరోజు వర్కౌట్ చేయడం, యోగా చేయడం, ధ్యానం చేయడం లాంటివి ఆయనకు అలవాటు. సో ఆ అనుభవంతో యోగాని జీవన విధానం చేసుకున్న మన ఫేవరెట్ హీరో నవీన్ పోలిశెట్టికి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు జానేజీ గార్స్? పొద్దున 6 గంటలకు ఈవెంట్ కిషన్ అనే చెప్పంగానే 6 గంటలకు ఎంతమంది వస్తారులే అనుకున్నాను. ఇంత వేలాది మందిలో వచ్చారు. మరి మన జోష్, ఎనర్జీ ఎలా ఉండాలి? ఢిల్లీ దాకా వినపడాలి. ఒక్కసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు థ్యాంక్ యూ సో మచ్ కిషన్ రెడ్డి గారికి, మన ఆదరణీయ వెంకయ్య నాయుడు గారికి, हमारे जो तेलंगाना के गवर्नर है शुक्ला जी के लिए. ఈ రోజు చాలా మంది స్టేజ్ మీద ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను కూడా ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లాస్ట్ బెంచ్ అసోసియేషన్. ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ, ఎంత వెనకాలంతా? సో నాకు ఇందాక భార్గవి చెప్పినట్టు యోగా అనేది పిచ్చండి నాకు. నేను మార్నింగ్ 6 to 11 ఎవ్రీ డే 5 hours యోగా చేస్తాను. కంటిన్యూస్ గా ఒకే ఆసన్లో ఉండగలను. ఆ ఆసన్ పేరు శవాసన్. కిషన్ అన్నే ఏం నవీన్ 11 గంటలకు లేస్తావా నువ్వు అని అన్నట్టు చూస్తున్నారు. సార్ అలా చెప్పలేము కాబట్టి ఇలాంటి టెర్మినాలజీలు వాడుతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ గా మీరందరూ ఇది ఆర్గనైజ్ చేసినందుకు. ఇక్కడ చాలా మంది నేషనల్ లీడర్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ హైదరాబాద్ లో అందరికీ హిందీ అర్థం అవుతుంది కదా. सो बहुत बहुत धन्यवाद. और जैसा कि हम जानते हैं कि हमारे जो प्रधानमंत्री मोदी जी है वो हमेशा से ही योगा का बहुत बड़ा उन्होंने हमेशा से ही योगा को समर्थन किया है. वो समर्थक रहे हैं योगा का. आज भी इस उम्र में जब हम मोदी जी को देखते हैं तो उनकी ऊर्जा देख के लगता है कि उन्होंने कई बार अपने इंटरव्यूज में भी कहा है कि जो एनर्जी है उसका श्रेय योगा को जाता है. तो एक बार आप सब मेरे साथ मिलकर बोलेंगे योगा से होगा, ताकि हमारी आवाज दिल्ली तक पहुंचे. हैदराबाद योगा से. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక
చాలా మంది పెద్దలు చెప్పినట్టు నా లైఫ్ లోకి యాక్చువల్లీ యోగా, నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో యోగా కొటేషన్స్ చూసి యోగా ఇస్ అ యూనియన్ ఆఫ్ ద మైండ్, యూనియన్ ఆఫ్ ద బాడీ ఇలాంటివి చదువుకునేవాడిని. ఏం అర్థమయ్యేది కాదు, ఏముందిలే అనుకునేవాడిని. కానీ నాకు ఒక బ్యాక్ యాక్సిడెంట్ జరగడం వల్ల, ఒక బ్యాక్